నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీలత ఇక డీటెయిల్స్ చూస్తే అవినీతి కేసులో జైలుకి వెళ్తున్న నాయకులు అలాంటి సమయాల్లో పదవులకు రాజీనామాలు కోర్టు బెయిల్ మంజూరు కాగానే తిరిగి పదవి స్వీకరణ తమిళనాడులో సరిగ్గా జరిగిన ఇలాంటి ఘటన బెయిల్ మంజూరైన మరుసటి రోజే మంత్రి పదవి డిఎంకే నేత సెంథిల్ బాలాజీ విషయంలో కోర్టు ఆశ్చర్యం తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ బెయిల్ పొందిన మరుసటి రోజే కేబినెట్ మంత్రిగా ప్రమాణం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పిటిషన్ అక్కడ ఏం జరుగుతుందని ప్రశ్నించిన న్యాయస్థానం బెయిల్ రద్దు గురించి విచారణ జరిపేది లేదన్న కోర్టు సాక్షులు ప్రభావితం అవుతారనే అంశం పరిగణలోకి కేసు తదుపరి విచారణ డిసెంబర్ 13కు వాయిదా పదవిలో ఉన్న రాజకీయ నాయకులు తమపై పోలీస్ కేసు నమోదై అరెస్ట్ అవుతున్నట్టు తెలియగానే పదవికి రాజీనామా చేయడం మళ్లీ కోర్టులో అదే కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు కాగానే తిరిగి పాత పదవిలో చేరిపోవడం మనం చూస్తుంటాం మన దేశంలో ఇది సహజంగా జరుగుతున్న పరిణామమే ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలోని నాయకులు అదే సాంప్రదాయం కొనసాగిస్తున్నారు అయితే బెయిల్ వచ్చిన మరుసటి రోజే మంత్రిగా డిఎంకే నేత సెంథిల్ బాలాజీ బాధ్యతలు స్వీకరించడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది అసలు అక్కడ ఏం జరుగుతుందని ప్రశ్నించింది బాలాజీకి బెయిల్ మంజూరు ఇస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది డిఎంకే నేత సెంథిల్ బాలాజీ బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు ఈ నిర్ణయం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటూ పిటిషన్ దాఖలైంది దీనిపై సుప్రీం విచారణ చేపట్టింది బెయిల్ పై విడుదలైన కొన్ని గంటల్లోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం సెంథిల్ కేబినెట్ లో మంత్రి కాబట్టి సాక్షులు ఖచ్చితంగా ప్రభావితం అవుతారనే సందేహాలు వస్తాయి అసలు అక్కడ ఏం జరుగుతోంది అని న్యాయస్థానం ప్రశ్నించింది బెయిల్ మంజూరు విషయంలో మేము సరైన నిర్ణయమే తీసుకున్నాం అతడి బెయిల్ ను రద్దు చేయడం గురించి విచారణ జరిపేది లేదు కానీ సాక్షులు ప్రభావితం అవుతారనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం దీనిపై విచారణ జరుపుతామని సుప్రీం స్పష్టం చేసింది
కేసు తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మనీ లాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీ జైలుకు వెళ్లారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆయన బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్ అయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ భాగంలో మొత్తం 4 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో బాలాజీ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే విషయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కోర్టు ఈ తీర్పు చెప్పింది. కోర్టులో పిటిషన్ కాని అంశాలు చాలా ఉన్నాయి. సీఎంలు కూడా బెయిల్ పొందిన తర్వాతి తిరిగి అదే పదవిలో కూర్చున్న వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కొని బెయిల్ వచ్చిన తర్వాత మళ్లీ అధికారం చేపట్టడం అంటే అది సాక్షులను ప్రభావితం చేసే అంశమనే వాదనతో ఏకీభవించింది కోర్టు. మరి తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. అవినీతి కేసుల్లో జైలుకెళ్తున్న నాయకులు అలాంటి సమయాల్లో పదవులకు రాజీనామాలు. కోర్టు బెయిల్ మంజూరు కాగానే తిరిగి పదవి స్వీకరణ. తమిళనాడులో సరిగ్గా జరిగిన ఇలాంటి ఘటన. బెయిల్ మంజూరైన మరుసటి రోజే మంత్రి పదవి. డిఎంకే నేత సెంథిల్ బాలాజీ విషయంలో కోర్టు ఆశ్చర్యం. తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ. బెయిల్ పొందిన మరుసటి రోజే కేబినెట్ మంత్రిగా ప్రమాణం. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పిటిషన్. అక్కడ ఏం జరుగుతుందని ప్రశ్నించిన న్యాయస్థానం. బెయిల్ రద్దు గురించి విచారణ జరిపేది లేదన్న కోర్టు. సాక్షులు ప్రభావితం అవుతారనే అంశం పరిగణలోకి. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 13కు వాయిదా. పదవిలో ఉన్న రాజకీయ నాయకులు తమపై పోలీస్ కేసు నమోదయ్యి అరెస్ట్ అవుతున్నట్లు తెలియగానే పదవికి రాజీనామా చేయడం, మళ్లీ కోర్టులో అదే కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు కాగానే తిరిగి పాత పదవిలో చేరిపోవడం మనం చూస్తుంటాం. మనం దేశంలో ఇది సహజంగా జరుగుతున్న పరిణామమే. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలోని నాయకులు అదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అయితే బెయిల్ వచ్చిన మరుసటి రోజే మంత్రిగా డిఎంకే నేత సెంథిల్ బాలాజీ బాధ్యతలు స్వీకరించడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు అక్కడ ఏం జరుగుతుందని ప్రశ్నించింది. బాలాజీకి బెయిల్ మంజూరు ఇస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
డీఎంకే నేత సెంథిల్ బాలాజీ బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీం విచారణ చేపట్టింది. బెయిల్ పై విడుదలైన కొన్ని గంటల్లోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సెంథిల్ బాలాజీ కేబినెట్ లో మంత్రి కాబట్టి సాక్షులు ఖచ్చితంగా ప్రభావితం అవుతారనే సందేహాలు వస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది అని న్యాయస్థానం ప్రశ్నించింది. బెయిల్ మంజూరు విషయంలో మేము సరైన నిర్ణయమే తీసుకున్నాం. అతడి బెయిల్ను రద్దు చేయడం గురించి విచారణ జరిపేది లేదు. కానీ సాక్షులు ప్రభావితం అవుతారనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం. దీనిపై విచారణ జరుపుతామని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మనీ లాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీ జైలుకు వెళ్లారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆయన బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్ అయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం 4 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో బాలాజీ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే విషయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కోర్టు ఈ తీర్పు చెప్పింది. కోర్టులో పిటిషన్ కాని అంశాలు చాలా ఉంటాయి. సీఎంలు కూడా బెయిల్ పొందిన తర్వాతే తిరిగి అదే పదవిలో కూర్చున్న వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అవినీతి కేసులో ఇరుక్కొని బెయిల్ వచ్చిన తర్వాత మళ్లీ అధికారం చేపట్టడం అంటే అది సాక్షులను ప్రభావితం చేసే అంశమనే వాదనతో ఏకీభవించింది కోర్టు. మరి తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. అవినీతి కేసుల్లో జైలుకెళ్తున్న నాయకులు, అలాంటి సమయాల్లో పదవులకు రాజీనామాలు. కోర్టు బెయిల్ మంజూరు కాగానే తిరిగి పదవి స్వీకరణ. తమిళనాడులో సరిగ్గా జరిగిన ఇలాంటి ఘటన. బెయిల్ మంజూరైన మరుసటి రోజే మంత్రి పదవి. డీఎంకే నేత సెంథిల్ బాలాజీ విషయంలో కోర్టు ఆశ్చర్యం. తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ. బెయిల్ పొందిన మరుసటి రోజే కేబినెట్ మంత్రిగా ప్రమాణం. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పిటిషన్. అక్కడ ఏం జరుగుతుందని ప్రశ్నించిన న్యాయస్థానం.
బెయిల్ రద్దు గురించి విచారణ జరిపేది లేదన్న కోర్టు. సాక్షులు ప్రభావితం అవుతారనే అంశం పరిగణలోకి. కేసును తదుపరి విచారణ డిసెంబర్ 13కు వాయిదా. పదవిలో ఉన్న రాజకీయ నాయకులు తమపై పోలీస్ కేసు నమోదై అరెస్ట్ అవుతున్నట్లు తెలియగానే పదవికి రాజీనామా చేయడం, మళ్లీ కోర్టులో అదే కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు కాగానే తిరిగి పాత పదవిలో చేరిపోవడం మనం చూస్తుంటాం. మన దేశంలో ఇది సహజంగా జరుగుతున్న పరిణామమే. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలోని నాయకులు అదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అయితే బెయిల్ వచ్చిన మరుసటి రోజే మంత్రిగా డీఎంకే నేత సెంధిల్ బాలాజీ బాధ్యతలు స్వీకరించడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు అక్కడ ఏం జరుగుతుందని ప్రశ్నించింది. బాలాజీకి బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. డీఎంకే నేత సెంధిల్ బాలాజీ బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నిర్ణయం సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీం విచారణ చేపట్టింది. బెయిల్ పై విడుదలైన కొన్ని గంటల్లోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సెంధిల్ కేబినెట్ లో మంత్రి కాబట్టి సాక్షులు ఖచ్చితంగా ప్రభావితం అవుతారనే సందేహాలు వస్తాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. బెయిల్ మంజూరు విషయంలో మేము సరైన నిర్ణయమే తీసుకున్నాం. అతడి బెయిల్ను రద్దు చేయడం గురించి విచారణ జరిపేది లేదు. కానీ సాక్షులు ప్రభావితం అవుతారనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం. దీనిపై విచారణ జరుపుతామని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మనీ లాండరింగ్ కేసులో సెంధిల్ బాలాజీ జైలుకు వెళ్లారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆయన బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్ అయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం 4 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో బాలాజీ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే విషయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. కోర్టులో పిటిషన్ కాని అంశాలు చాలా ఉంటాయి.
సీఎంలు కూడా బెయిల్ పొందిన తర్వాత తిరిగి అదే పదవిలో కూర్చున్న వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కొని బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అధికారం చేపట్టడం అంటే అది సాక్షులను ప్రభావితం చేసే అంశమనే వాదనతో ఏకీభవించింది కోర్టు. మరి తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.